హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. కర్కాటక రాశి వాళ్ళకి 20, 21, 22వ తేదీల్లో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే కొన్ని శుభవార్తలు అనేవి ఈ మధ్య కాలంలో మీరు వినటము అలా జరుగుతుంది. అలాగే వాటితో పాటుగా కష్టాలు అనేవి కూడా ఎక్కువగా చూడటం అనేది కూడా జరుగుతుంది. వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు చివరిదాకా అర్థమైద్ది. కర్కాటక రాశి వాళ్ళది ఏంటంటే రాశి పరంగా వీళ్ళది 4వ రాశి. ఈ రాశికి అధిపతి చంద్రుడు. ఈ కర్కాటక రాశి వాళ్ళండి చాలా 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 మంచివారని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే వీళ్ళల్లో అమాయకత్వము, తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా అమాయకత్వం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళది బోలా మనస్తత్వం. ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడితే వెంటనే కరిగిపోతూ ఉంటారనమాట. ఒక ఐస్ క్రీమ్ లాగా కరిగిపోతూ ఉంటారు. ప్రతీదీ కూడా వాళ్ళతో అంటే షేర్ చేసుకుంటూ ఉంటారు. చెప్పుకునే మాట అవ్వచ్చు, చెప్పుకోని మాట అవ్వచ్చు. నమ్మకంతో ఏంటంటే ప్రతీదీ చెప్పుకుంటూ ఉంటారు. ఎవరినైనా సరే అతిగా ప్రేమిస్తారు. అలాంటివి చేయటం వల్ల ఏంటంటే వీళ్ళ జీవితంలో చాలా నష్టపోయేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే ద్వేషించినా కూడా అతిగానే ద్వేషిస్తారు. ఎందుకంటే మంచి అనేది వీళ్ళు ఎంత చూపించినప్పటికీ వీళ్ళకి ఏంటంటే చెడు అనేది ఎదురైనప్పుడు తట్టుకోలేక ద్వేషం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు అందరి మంచిని కోరుకునేటటువంటి మనుషులుగా వీళ్ళని చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళని మాత్రం అందరూ కూడా వీళ్ళెప్పుడు పతనం అవుతారా, వీళ్ళెప్పుడు నాశనం అయిపోతారా అని చెప్పి చూసే వాళ్ళు మాత్రమే ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళ ముందు ఒక రకంగా, వీళ్ళ వెనకమాల ఒక రకంగా చాలా రకాలుగా వీళ్ళని బ్యాడ్గా మాట్లాడుకుంటా చాలా చాలా మానసికంగా బాధ పెడతా ఉంటారు. కొంతమంది మొహానే అంటారు, ఆహా నువ్వు బ్రహ్మాండంగా బ్రతుకుతున్నావని. వెనకమాల చెప్పుకునే వాళ్ళు కొంతమంది. వీళ్ళు కష్టాల్లో ఉన్నప్పటికీ ఎవరు సహాయం చేయకపోగా ఇంకా వీళ్ళని నష్టపరిచేటటువంటి పనులనేవి చాలా చేస్తూ ఉంటారు. వీళ్ళేంటంటే వాళ్ళని తిరిగి ఏమి అనలేక, ఏమి చేయలేక చాలా బాధపడతా ఉంటారు. దేవుడికి చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు. కాకపోతే వీళ్ళేంటంటే దైవారాధనకు చాలా దగ్గరగా ఉండాలి. ఎంతమందికి ఏం చెప్పుకున్నా కూడా మీ సమస్యలు అనేవి ఎవ్వరూ ఆర్చరు, తీర్చరు. సంతోషపడతారు. బంధువులతో సహా, రక్త సంబంధికులతో సహా. బయట వాళ్ళంటే ఓకే, కానీ ఎవరైతే నా అని అనుకుంటారో వాళ్ళే నువ్వు నాశనం అయిపోతుంటే వాళ్ళేంటంటే చూసి సంతోషపడతా ఉంటారు. పైకి మేము అలా చెయ్యము అని అన్నప్పటికీ కూడా వాళ్ళే ఎక్కువగా సంతోషపడతా ఉంటారు. కాబట్టి ఏదైనా కష్టాలుంటే మీ కర్కాటక రాశి వాళ్ళు దేవుడికి చెప్పుకోండి. దేవుడికి పూజ చేసుకుంటా ఉండండి. ఎంత బిజీగా ఉన్నప్పటికీ మీకు కుదిరిన కాసేపైనా సరే, లేకపోతే కుదరకు లేదనుకోండి ఓం నమ శివాయ అని ఇట్లా మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని ఎవరో ఒకరు తలుచుకుంటే చాలా వరకు కూడా మీ సమస్యలు అనేవి తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే జనాల మీద కూడా మీకు ఒక విరక్తి అనేది వచ్చింది. జనాల గురించి కూడా పూర్తిగా అర్థమైంది. ఇక ఈ కర్కాటక రాశి వాళ్ళకి 20వ తారీఖు వచ్చేటప్పటికి ఎలా ఉంది అనంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా జీవితంలో చాలా కష్టాలు, సమస్యల మధ్య పెరుగుతారు. చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. వీళ్ళకేంటంటే అదృష్టం, లక్ష్మీదేవి వీళ్ళ చేతుల్లో ఎప్పుడూ ఉంటుంది. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఎన్ని చేసినప్పటికీ ఆ డబ్బు అనేది ఆ సమయానికి, ఆ పనికి చక్కగా కుదిరిద్దనమాట. ఎక్కడో ఒక చాటి నుంచి చేతులు అందుతూ ఉంటుందన్నమాట. వీళ్ళకి దేవుని ఆశీర్వాదం అనేది పుష్కలంగా ఉండటం వలన వీళ్ళు ఎంత ఓపిక లేకపోయినా, ఏ పని చేయలేకపోయినప్పటికీ కూడా దేవుడు ఏదో ఒక రకంగా ఒక మంచి పని చేసుకోగలిగినటువంటి పని అనేది వీళ్ళకు చూపించి రూపాయి వచ్చేటటువంటి అవకాశము, దారిని చూపిస్తాడనమాట. ఎందుకంటే వ్యక్తిగతంగా మంచి వాళ్ళు కాబట్టి దేవుని ఆశీర్వాదం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఎప్పుడూ కూడా జీవితంలో రూపాయి కంటూ లోటు అనేది ఉండదు. అప్పులు చేయాల్సినంత అవసరం అనేది ఎప్పటికీ కూడా ఆ దేవుడు అనేది వీళ్ళకి కల్పించడు. కాబట్టి డబ్బు పరంగా వీళ్ళకి ఎటువంటి దిగులు ఉండదు. కోట్లు లేకపోయినా సరే కానీ జరిగిపోయిద్ది. అప్పులు అనేవి ఉండవు. అది చాలదా? కాబట్టి డబ్బు పరంగా మంచిగా అవకాశం అనేది ఉంటుంది. చేసే పని కూడా పట్టుదలగా శ్రద్ధగా చేస్తారు. ఇక 21వ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అనంటే చాలా బిజీగా ఉండటం అనేది జరిగిద్ది. అంటే కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి వీళ్ళకి ఈ మధ్య ఎక్కువగా ఉంటాయి. మానసిక సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ కొంచెం ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారనమాట. దానివల్ల ఒక్కొక్కసారి అంటే చాలా వరకు కూడా దేవుడు ఆ అనుగ్రహము, ఆశీర్వాదం ఇచ్చినప్పటికీ కూడా మానసిక సమస్యలతో, కుటుంబ సమస్యలతో చాలా నలిగిపోతూ ఉంటారనమాట. దానివల్ల ఏ పని మీద శ్రద్ధ లేకపోవటము,
తిండి మీద శ్రద్ధ లేకపోవటము, దేని మీద ఆశ లేకపోవటము, ఆశను కూడా కోల్పోయి చాలా చాలా బాధలు పడతా ఉంటారనమాట. కానీ చాలా వరకు కూడా దేవుడు వీళ్ళని ఎక్కడ పెద్ద పెద్ద సమస్యల నుంచి గట్టెక్కిస్తున్నాడని చెప్పేసేసి చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళేంటంటే వీళ్ళ శక్తి మేరకు కూడా కష్టపడటానికి ప్రయత్నం చేసేటటువంటి మనుషులు అనమాట. కాబట్టి మానసికంగా ముందు మీరేంటంటే ధైర్యంగా ఉండాలి. తెలివితేటలకి కాస్తో కూస్తో ఉన్నప్పటికీ ధైర్యం కూడా మీకు చాలా ముఖ్యము. అలాగే డబ్బు అనేది నమ్మి ఎవ్వరికి చేజారొద్దు. నమ్మి ప్రతి విషయాన్ని ఎవ్వరికి షేర్ చేసుకోవద్దు. అలా చేసుకోవటం వలన మీకు సమస్యలే ఎక్కువ అవుతాయి. కోపం ఏమన్నా ఉంటే మీ మనసులో పెట్టుకోండి, అంతేకాని ఎవరికి చెప్పొద్దు. ఇక 22వ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అని అంటే పిల్లలకి బాగుంది. చదువు చాలా శ్రద్ధగా చదువుతారు. చదువులో మంచిగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తట్టుకోగలుగుతారు. కానీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోవాలి. ఎందుకంటే మీకు ఈ మధ్య తరచుగా అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటున్నాయి అన్నమాట. అలాగే కోపం అనేది కూడా బయటికి ప్రదర్శించొద్దు. ఏదన్నా ఉన్నా కూడా మనసులో పెట్టుకోండి. కానీ ఎవరినన్నా బయటికి అంటే వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఎప్పుడు దెబ్బతీద్దామా, మిమ్మల్ని ఎప్పుడు పతనం చేద్దామా అని చెప్పేసేసి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారు. కాబట్టి మీరు చెప్పేవన్నీ నిజాలు అయినప్పటికీ కూడా ఏది మీ కోపాన్ని బయటికి చూపించొద్దు, మనసులో పెట్టేసుకోండి. ఎందుకంటే దేవుడిని నమ్ముకోండి, ఆ దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే నోటి మాట ద్వారాగా శత్రుత్వం తెచ్చుకోవద్దు. అవకాశం కోసం ఎదురు చూసేవాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు దెబ్బతీద్దామని 10 రకాలుగా కాసుకొని ఉన్నారు. అది వచ్చేటప్పటికి ఎవరో కాదు, మీ వాళ్ళు, మీ అనుకున్నటువంటి వాళ్ళు, మీ రక్త సంబంధికులే అలా చేస్తున్నారు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి, మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి, కోపం అదుపులో పెట్టుకోండి. అలాగే వీళ్ళేంటంటే చాలా చక్కగా ఉంటారు. వీళ్ళ మీద నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఉద్యోగస్తులకు మంచి అవకాశం. చాలా వరకు కూడా ఇదివరకు మీద బెటర్గా మీకు మంచిగా చేసేటటువంటి పనిలో కలిసి రావటము, మిమ్మల్ని అందరూ కావాలని అనుకోవటం జరిగిద్దనమాట. డబ్బు పరంగా బ్రహ్మాండంగా ఉంది. కానీ వచ్చిన రూపాయి నీళ్ళకలాగా ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త చేసుకోండి. అలాగే అంటే దిష్టి ప్రభావం, అందరి చూపు మీ మీద, మీ ఇంటి మీద ఎక్కువగా పడతా ఉండటం వలన ఇంకా కొన్ని సమస్యలు అనేవి ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి మీరేం చేస్తారంటే కొంచెం ఇది మనకి రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, ఆ రాళ్ళ ఉప్పు, కొంచెం ఎండుమిరపకాయలు 4, కొంచెం వెంట్రుకలు అవి తీసేసుకొని తల చుట్టూత కుడి నుంచి ఎడమకి 7 సార్లు, ఎడమ నుంచి కుడికి 7 సార్లు దిష్టి తీసేసుకొని దాన్ని ఏదన్నా కాలే నిప్పుల్లో కానీ పారే నీళ్ళల్లో కానీ పడేసేయండి. ఎందుకంటే దిష్టి వల్ల చాలా వరకు కూడా వేయంగా ఒక రాయైనా తగిలిద్ది అన్నట్టుగా అనంగా తిట్లు వీళ్ళకి ఏంటంటే మంచి చెప్పి జనాలు తిట్టించుకుంటూ ఉంటారు. అందుకే మీరు ఎవరికి మంచి చెప్పొద్దు, చెడు చెప్పొద్దు. సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోండి. ఎందుకంటే మంచిలో కూడా చెడు వెతికేటటువంటి రోజులు, తిట్లు, శాపనార్థాలు, కొంచెం పెద్దవాళ్ళ శాపనార్థాలు కూడా ఎక్కువగా ఉండి వైవాహిక జీవితంలో, దాంపత్య జీవితంలో కూడా భార్యాభర్తలు దూరంగా ఉండటము, మానసికంగా నలిగిపోవటం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటివన్నీ కూడా పట్టించుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కదిలించుకోవద్దు, ఎవరి జోలి వెళ్ళొద్దు. చక్కగా ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకోండి. భార్యాభర్తల మధ్య కూడా అండర్స్టాండింగ్ అనేది పెంచుకోండి. ఏది కూడా తొందరపడి మాట్లాడొద్దు. ఎవరిని నమ్మొద్దు. కొంచెం బయట వాళ్ళని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఎవరిని అతిగా నమ్మొద్దు, ఎవరిని అతిగా ప్రేమించవద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదా కర్కాటక రాశి వాళ్ళకి ఏంటి ఎలా ఉంది అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమంది కర్కాటక రాశి వాళ్ళకి రీచ్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే మీకు తెలిసిన కర్కాటక రాశి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.